అన్ని రోగాలకి ఒక్క మెడిసిన్ ఉంటే బాగుంటుంది కదా, అది న్యాచురల్ అయితే ఇంకా బాగుంటుంది కదా. ఆ మెడిసిన్ ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఏమైనా కావచ్చు, వాకింగ్, రన్నింగ్, యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కార్డియాక్ యాక్టివిటీస్, ఇంకా జిమ్ చేయడం, ఎరోబిక్స్, ఎనీథింగ్. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ అనేది చాలా మెరుగుపడుద్ది. ఇంకా ఈ మధ్య కాలంలో చాలామంది డిప్రెషన్కి గురవుతున్నారు. అది వాళ్ళకు కూడా తెలియదు డిప్రెషన్ ఉందని. ఆ డిప్రెషన్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ కాలంలో మనం అందరిలో చూస్తున్నాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది. ఇది బ్యాలెన్స్ అవుతుంది. రెగ్యులర్గా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్లో ఫ్యాట్ లెవెల్స్ అనేవి తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగవుతుంది. ఇంకా హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. దీనివల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి అన్ని భాగాలకి ఆక్సిజన్ సరఫరా అనేది పెరుగుతుంది. మనలో చాలామందికి వైటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఇది ఉంటుంది. ఇది ఉండడం వల్ల చాలా రకాల డిసీజెస్ మనకు వస్తాయి. అయితే వీటి కోసం మనం సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాం. ఈవెన్ సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ మన ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ అనేది సరిగా లేక ఆ విటమిన్స్ అనేవి అబ్జార్బ్ అవ్వవు. అయితే మనం డైలీ రెగ్యులర్గా ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మన అబ్జార్ప్షన్ని పెంచుకోవచ్చు. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఏదైనా డిసీజ్ వచ్చినాక స్టార్ట్ చేయడం కంటే రాకముందే స్టార్ట్ చేయడం వల్ల మనం ఆ డిసీజెస్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.